మనుషులు ఉండే చోట ఏం జరిగిందన్నా? ఏం జరిగిందా? రెండు కళ్ళు పెట్టి చూడండి. ఏం జరిగింది చెప్పుకుంటా మాట్లాడుకుంటే ఏమిటిది? ఏమిటిది? ఇది ఇల్లా వల్ల కాడా? ఇలా తాగి తందనాలాడటానికి నా ఇల్లా దొరికిందా? అమ్మా వాళ్ళు తెలియక ఏదో పని చేసి ఉంటారు. అమ్మాది కాగలేక తాగారమ్మా. నీకెప్పుడు తాగరమ్మా. నా తమ్ముడి మీద వచ్చేట్టు చెప్తున్నా. అమ్మాయి నువ్వు వెళ్ళబాక అమ్మాయి. నరకంలో నేను ఉండలేను. తెలియక తప్పు చేశారు. ఇంకెప్పుడు చేయకుండా నేను చూస్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళదు. వద్దులేండి, నేను అందరికి అడ్డైపోయాను. నేనంటూ లేకపోతే ఎవరికి ఏం చెప్పాలి? ఎందుకు ఆవిడ బతులేస్తావు? ఆవిడకున్న సభ్యత సంస్కారం మనకెక్కడ ఉంది? వాళ్ళు తాగే కనీసం ఇంట్లో అయినప్పుడు ఉన్నారు. ఆవిడ తాకుండా వీధి దిక్కింది. వెళ్ళనే వాళ్ళ దారికి నువ్వు వెళ్ళవలసిందే తప్ప వాళ్ళు నీ దారికి రాదు. వాళ్ళ దారికి ఇదిపోవలసిన కర్మ ఏమిటండి? ఏమక్కర్లేదు. కొన్నాళ్ల పాటు అతగాడి లెక్క లేకుండా ఇక్కడే పడి ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది పెళ్ళాం కావాలో అత్యంత మనుషులే కావాలో. రామారా అల్పుడెప్పుడు వల్గుణం సజ్జనుండు వల్కు సల్లగా. ఏమా ఇదిగో ఏమిటి జీతం? మొత్తం అంతా నాకెందుకే తల్లి. ఈ నెల రోజులు ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య. అక్కడుంటే మాత్రం ఖర్చు కదా. పెదవది వద్దన్నా వినవు కదా. చీపుడు చేత్తో ఎందుకులే. అరుణ, వాళ్ళంతా రేపు వెళ్ళిపోతున్నారు. ఒట్టి చేతులతో ఎలా పంపించడం అని నీ పంపించమన్నానా? అది కదరుణ, లక్ష్మికి మొదటి కాన్పు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. అందుకని బాబుకో చిన్న గొలుసు, లక్ష్మికో చీర పెట్టి పంపిద్దామని. దానికి నా అనుమతి కావాలా? నీతో చెప్పాలిగా. అన్నీ చెప్పే చేస్తున్నారా? ఏం చెప్పలేదు. ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది. లక్ష్మిని తీసుకొచ్చిన విషయమేగా. ఏ విషయం అయితే నాకు ఇంటిలేండి. నేను ఒక దాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. నీకొక ఇల్లు ఉందనేది నెల దాటినా గుర్తు రాలేదుగా. అది నా ఇల్లు కాదు, ధర్మసత్రం. అరుణ, నా ఇల్లు అయితే నాకు విలువ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ ఇంట్లో నాకేమీ లేవు. లేవు లేవు అంటే రావు అరుణ. ఏదైనా మనం ఇచ్చినప్పుడే ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోగలం. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు చేత కదనేగా? చేతనైన దానివైతే వాళ్ళ ముందు నన్ను అగౌరవపరిచి ఇక్కడికి వచ్చేదానివే కదా. నిజమే, అక్కడే ఉండి వాళ్ళని బయట పంపిస్తే అప్పుడు మీ గౌరవం ఉండేది. అయినా ఇవన్నీ నాకెందుకు? ఇష్టమైంది పిలిపించుకున్నారు, ఇష్టం వచ్చింది పెట్టి పంపించండి. అలాగే పంపిస్తాను, కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. మీరు వచ్చింది నా డబ్బు కోసం అన్నమాట. ఏమైనా అనుకో, నాకు 200 లేదు, అత్తయ్యకి ఇచ్చేశాను. అరుణ, నెల రోజుల నుంచి నేను నా బిడ్డ వాళ్ళ మీద పడి తింటున్నాం. మీరు లక్షాధికారులు కనుక ఎంతమందినైనా పోషిస్తారు, కానీ మా వానికి ఆ శక్తి లేదు. అందుకే డబ్బిచ్చి ఇంట్లో పూటగుళ్ళు తింటున్నాం. ఎందుకే పిచ్చి పిల్ల అంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయాక ఏడుస్తావే? చూసావత్తయ్య, చూసావా? మీరొచ్చింది నా డబ్బు కోసం అంటే కాదు, నీ కోసమని ఒక్క మాట అన్నారేమో. ఎంతగా మారిపోయారత్తయ్యా. పిచ్చిదానా, మారిపోవడం కాదే, మేడి పండు పైకి చాలా బాగుంటుంది, లోపల చూస్తేనేగా అసలు సంగతి తెలిసేది. ఇప్పటికైనా అర్థమైందా అతగాడి స్వభావం? వేధవది, ఈ రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లే దిక్కు లేకుండా పోతున్నాయి. మొగుడిని పెళ్ళామో, పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా. మీ మామయ్య చేత కానివాడు, ఏమీ చేయలేనివాడు, ఏమీ ఇవ్వలేనివాడు. ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడు పోసి పంపించేటప్పుడు కావిళ్లతో పంపిస్తారు, నేను కన్నీళ్లతో పంపిస్తున్నాను. అమ్మా, నేను భగవంతుడు చల్లగా చూస్తాను. ఏంట్రా పిచ్చి సన్నాసి, తల్లిని బిడ్డ చెయ్యి ఇద్దరిని సుఖంగా ఇంటికి పంపిస్తాండా. ఎందుకంటే ఇంకేం కావాలరా? కానీ మేం మాత్రం నిండు కుండలాంటి నీ కాపురాన్ని పగలగొట్టి మరీ వెళ్తుండవురా. పగలగొట్టింది మీరు కాదే, ఆ నిండు కుండను మోసుకెళ్లే 2 కాళ్ళు కలిసి వెళ్ళాలి. అందులో ఏ కాలు వెనక్కి లాగినా ఆ కుండ పడకపోదు, పగలకపోదు. ఈ పిచ్చి అన్ని నీ బుర్రలో పెట్టుకుని మేము వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనమాక. అరే, మేము వెళ్ళగానే ఆ అమ్మాయిని తీసుకురా.
అంటే కాదురా, నా మీద ఒట్టెట్టు. నేను సచ్చినంత ఒట్టని చెప్పు. తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు కూడా వెళ్తున్నావుట్రా? నేనే రమ్మన్నాను. ఆయన ఎంతైనా కానీ అన్న చేతి కింద లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు లేదు, వాడు ఎక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది అని నువ్వు తీసుకెళ్తున్నావు అంతే. మీ ఇద్దరు సార్లుగా ఉంటే మాకు అంతే సార్లు. రేపుదే పోయాక అటు దుబ్బేగా చూడాల్సింది. బాబు గారు రిక్షా తీసుకొచ్చినాను. వస్తావురా? మంచిది. మా జ్యోతి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. జ్యోతి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? నాకు చెల్లెలు కావాలి. తమ్ముడు అని చెప్పే. ఏమ్మా తమ్ముడు పడుతున్నాడా? ఇదే నీకు మళ్ళీ ఏ ఈ శుభవార్త నేను అనకూడదని చెప్పలేదా? ఏమో, మీకు ఇది శుభవార్తని నేను ఎలా అనుకుంటాను? ఏం తెప్పించి మాట్లాడనా? చిన్న చిన్న విషయాలను కూడా ఎంతగా పట్టించుకుని బంగారం లాంటి సంసారాన్ని ఎందుకు పాడు చేస్తాను? నేను పాడు చేస్తున్నానా? నో ప్లీజ్, ఈ సంతోష సమయంలో కూడా తగ్గ పెట్టు. మనం అందరం కలిసి సబ్జెక్ట్ సినిమాకి వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్.